హాయ్ అండి, వెల్కమ్ టు వింటేజ్ ఫుడీస్. ఈరోజు చెరువు చేపల పులుసు ఎలా వండాలో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. శుభ్రం చేసుకున్న అరకేజీ చేప ముక్కలను తీసుకుందామండి. తీసుకున్న చేప ముక్కలలో 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం వేసుకొని చేపలకి పట్టేలాగా బాగా కలుపుకుందామండి. స్టవ్ వెలిగించి దాక పెట్టుకుందాం. దాక వేడెక్కాక 6 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. అలాగే మంట సిమ్లో పెట్టుకుందామండి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేపాక 2 బెండకాయలు తీసుకున్నానండి. 4 ముక్కలుగా చేసుకున్నాను. బెండకాయ ముక్కలు కూడా వేసేద్దాం. ఒక 5 నిమిషాల వాటిని కూడా వేపుకుందాం. తరువాత తీసుకున్న చేప ముక్కలను కూడా వేసేసుకుందాం. తరువాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇదంతా చిన్న మంట మీద ఉడకాలండి. తరువాత చేప ముక్కలను వేసుకున్న గిన్నెతో కొద్దిగా నీరు వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనిద్దామండి. తరువాత గరిటె పెట్టకుండా ఈ విధంగా కలుపుకొని తిప్పుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుందండి. తరువాత అలాగే గిన్నెలో నానబెట్టి మెత్తగా పిసుక్కొని ఈ చింతపండు రసాన్ని కూడా వేసేద్దాం. చింతపండుని 50 గ్రాములు తీసుకున్నానండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత మంట హైలో పెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకుందాం. ఈ విధముగా కలుపుకొని తిప్పుకుందామండి. అలాగ 5 నిమిషాలు ఉడకనిద్దాం. తరువాత 4 వెల్లుల్లి రేఖలు, ధనియాలు, జీలకర్ర నూరి ఈ పేస్ట్ కూడా వేసేద్దాం. తరువాత 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దామండి. తరువాత 4 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని మూత పెట్టుకుందామండి. మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి. కూర అడుగంటకుండా ఉంటుంది. ఐదు నిమిషాలు ఉడికిన తరువాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వేసుకున్న తరువాత మంట సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టడం వల్ల కూర అడుగంటకుండా ఉంటుంది. ఇంకా ఆయిల్ పైకి తేలుతుంది. అలాగే మూత పెట్టుకొని 1 నిమిషం ఉంచి కట్టేద్దాం. మూత తీసి చూద్దామండి. అంతేనండి, రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం.